అందరికీ, అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఫస్ట్ టైం అయితే నేను వాయిస్ రికార్డింగ్ చేస్తున్నాను. ఇంకా ఈరోజు సండే కాబట్టి బయటికి వెళ్ళాము. అయితే రోడ్ మీద ఈ రాళ్ళ పువ్వు అయితే కనిపించింది. అండ్ ఈ రాళ్ళ పువ్వుని కూర వండుకుంటా. అవి అయితే తీగల్లాగా ఉంటాయి. ఇలాగా దాంట్లో నుంచి ఫ్లవర్స్ని అయితే సపరేట్గా చేసుకోవాలి. ఈ ఫ్లవర్స్నే కూర వండుతారు. ఇలా అయితే ఆ ఫ్లవర్స్ని సపరేట్ చేసుకోవాలి. అండ్ సపరేట్ చేసుకున్న ఆ ఫ్లవర్స్తోనే కూర వండుతారనమాట. ఇవైతే ఆ ఫ్లవర్స్ ఇలాగైతే తీసేసుకోవాలి, అంటే సపరేట్ చేసుకోవాలి. ఇదైతే ఫ్లవర్ అన్నమాట. అంతా సపరేట్ చేస్తే ఇంత ఫ్లవర్ అయితే వచ్చింది. ఎలా ఉండాలో చూపిస్తాను, చూసేసేయండి. ఫస్ట్ ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. అండ్ ఇప్పుడైతే ఆనియన్స్ కూడా కోసేసేయాలి. అండ్ ఇప్పుడైతే ఇదే అన్నమాట రాళ్ళ పువ్వు. అండ్ ఆనియన్స్ వేసేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాతకి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్న తర్వాత అయితే పసుపు వేసుకోవాలన్నమాట. అండ్ పసుపు వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఆ రాళ్ళ పువ్వు మంచిగా కడిగి అయితే వేసేసుకోవాలన్నమాట. మంచిగా దాన్ని వాటర్ నుంచి సపరేట్ చేసుకొని అయితే వేసేసుకోవాలి. ఇప్పుడైతే సాల్ట్ వేసుకోవాలన్నమాట. సాల్ట్ వేసుకున్న తర్వాతకి అది మంచిగా కావాలి. అది మంచిగా అయిన తర్వాత కొంచెం కారం అయితే వేసేసుకోవాలి. ఇప్పుడైతే కారం వేస్తున్నాను. మీరు ఎంత క్వాంటిటీ కారం తింటారో అంతే వేసుకోవాలి. ఇప్పుడైతే గరం మసాలా వేసుకోవాలి. ఇంతే. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంతే అన్నమాట. ఈ కూర వండడం చాలా టేస్టీగా ఉంటుంది.